అందరికీ హాయ్. వెల్కమ్ టు రూరల్ బ్లాగ్స్. ఈరోజు గోకవరం గ్రామంలో జరిగిన కార్తీక మాస వనభోజనాలు ఏ విధంగా జరిగాయో మీకు చూపించబోతున్నాను. ఈ వనభోజనాలను గోకవరం నుండి ఇందుకూరుపేట వెళ్లే మార్గంలో ఉన్న మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనభోజనాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయ ఆచారం. ఈ ఆచారంలో భాగంగా బంధువులు, స్నేహితులు కలిసి కుటుంబ సమేతంగా తోట, అడవి లేదా నది ఒడ్డున చెట్లను పూజించి భోజనం చేస్తారు. మేము వెళ్ళేసరికే చాలా మంది భోజనం చేసి తిరిగి వచ్చేస్తున్నారు. తోటకు వెళ్లే మార్గంలో మరో దుర్గమ్మ ఆలయం వద్ద కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. తోట దగ్గరికి అయితే వచ్చేసాం. వెహికల్స్ రోడ్డుపై పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. తోటలోకి వెళ్దాం రండి. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మునులు ఉసిరి చెట్టు కింద విష్ణువును ప్రతిష్ఠించి పూజలను నిర్వహించి గోవిందనామ స్మరణతో ఓం నమ శివాయ షోడచోపచారాలతో పూజలు చేసి తర్వాత వనభోజనాలు చేశారు. అలా మహర్షులు మొదలుపెట్టిన కార్తీక వనభోజనాల కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది వనభోజనాలు. ఎందుకంటే పిల్లలకు, పెద్దలకు కూడా ఉల్లాసంగా గడిపే రోజు కాబట్టి. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట, పాట, కబుర్లకు ఇది చక్కని వేదిక. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టలేపే క్రీడలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి ఇది మంచి అవకాశం. వనభోజనం అనేది కార్తీక మాసంలో చేయవలసిన ఒక ధర్మం, ఒక సాంప్రదాయం. వనభోజనాల ముఖ్య ఉద్దేశం సంఘంలోని జనులందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒకరికొకరు పరిచయం అవ్వాలని, మరియు ఒకరినొకరు పరిచయం అవ్వడం వలన మానవ సంబంధ బాంధవ్యాలు పెంపొంది సఖ్యతతో కూడిన సంఘ జీవనం కొనసాగించాలనేది ప్రధాన ఉద్దేశం. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.
భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్ష జాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వన సంవర్ధన అందిస్తోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. చూశారు కదా, ఆ ఏరియాలో వనభోజనాలు ఏ విధంగా జరిగాయి అన్నది మీ అందరికీ చూపించాం. అలాగే మీ ఏరియాలో కూడా ఈ వనభోజనాలు ఏ విధంగా జరుపుతారో కామెంట్ చేయండి.